ఓం నమ శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి బండరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీదుందుములు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినను విరిగిన రథపు కుట్టలు, తెగిన మొండెములు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమునందు వీరత్వము చూపి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్త సమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యం చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయును సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠుడు వచ్చి పురంజయును ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలాలకింపుము. జయాపజయాలు దైవాధానములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేవి, నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతే కాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసములు చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది. గాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టుల చేయుమని హితోపదేశం చేశను. 21వ రోజు అధ్యాయం సమాప్తం. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.